ఓకే గురుగారు, మరి కుంభరాశి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది? వీరి గ్రహస్థితి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కుంభరాశి సంచారం చూసుకున్నట్టయితే శని వక్రగతి జన్మస్థితిలో ఉన్నాడు. తర్వాత రాహు 2వ స్థానంలో సంచారము, గురుడు 4వ స్థానము, 5లో కుజుడు, మళ్ళీ బుధుడు వచ్చేసి 7వ స్థాన సంచారము, 8వ స్థానానికి రవి శుక్ర కేతువుల సంచారము. ఈ యొక్క సంచారం కుంభరాశి చూసినట్టయితే ఏళ్ళనాటి శని నడుస్తూనే ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొంతవరకు ప్రతికూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. అది ఏదైనా కానీ కొద్దిగా శని వక్రగతి ఉండడం వల్ల కొంతవరకు కొద్దిగా నెమ్మదిస్తాం వల్ల శని బాధలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వక్రగతి వల్ల. అంటే చాలా మంది భయపడతారు కదా గురువు గారు, ఏలినాటి శని అంటే అమ్మ ఎలా ఉంటుంది అంటే వక్రగతి ఉన్నాడు కాబట్టి అమ్మా కొద్దిగా దాన్ని నెమ్మదిస్తాడు. అంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు కొంతకాలం. ఇది ఇంకో 2 నెలలు ఉంటుంది ఇంకా. అప్పటివరకు కొద్దిగా వీళ్ళు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. తర్వాత ద్వితీయంలో రాహు వల్ల ధనం వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది నీళ్ళలాగా. మాట కూడా పారేసుకోవటం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నోరు పారేసుకోకుండా ఉండడం మంచిది. డబ్బు కూడా విరివిగా వాడకండి. వచ్చిన డబ్బు వచ్చినట్టు కాకుండా లేవు మనకు రాలేదు, మనకు వచ్చింది రూపాయి సంపాదించిందల్లా మనకు వచ్చింది చారానో ఆటానో అనుకొని ఉండడు. అంతే తప్ప వచ్చిన రూపాయిని 70 రూపాయలు ఖర్చు పెట్టి 70 పైసలు 30 పైసలు మిగిలింది అనుకునే దానికన్నా ఎంత తక్కువగా ఖర్చు పెట్టి కూడా అంత మంచిది కుంభరాశి వారు. తర్వాత ఈ గురుడు కూడా అర్ధాష్టమ గురువు ప్రస్తుతం. అర్ధాష్టమ గురు బలం కూడా పెద్దగా లేదు. కాబట్టి గురువు అనుగ్రహం కూడా వీరికి లేదు. కాబట్టి కష్టాలు అనేవి సహజంగా ఉంటాయి. ఇంకా ఇక కుజుడు పంచమంలో ఉన్నాడు. సంతానం వల్ల చికాకులు, పేరు ప్రతిష్టలు పోవటం, శస్త్రచికిత్సలు, అట్లని ఎక్కడైనా ఈ యొక్క వెళితే కనుక సంతానానికి సంబంధించిన లోపాలు ఉండటం అని తేలే అవకాశం ఉంటుంది దాంపతుల మధ్య కూడా. తర్వాత బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల వీరికి ఏదైనా కానీ ఒక సమయస్ఫూర్తి ఆలోచనతో వ్యాపారం చేసుకోవటం, జాతక పరిశీలన చేసుకొని వ్యాపారం చేసుకోవటం మంచిది ఇప్పుడు కాలంలో అయితే. ఏళ్ళనాడు శని ఉంది కాబట్టి కుంభరాశి వారికి. తర్వాత శుక్రుడు కేతువు రవి సంచారం అయితే 8వ స్థానంలో సంచారం కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవటం, టైంకి భోజనం చేయడం, సకాల భోజనం చేయటం, ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఎప్పుడైనా తినచ్చు అన్న ఆలోచన కాదు. సమయానికి ఒకటి పెట్టుకొని ఆ సమయానికి భోజనం చేయటం మంచిది. అలా చేస్తే కనుక ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి 8వ స్థానంలో స్త్రీల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అక్కడ కేతువు కూడా ఉన్నాడు. అట్లా అక్కడ మోసపూరితమైన ఆలోచనతో ఉండేటువంటి వారు కొంత ఎదురుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపోకుండా ప్రయత్నం చేసుకోండి. అంటే ఎవరిని గుడిగా నమ్మకండి, దైవుడిని నమ్మండి. ఇక మీ గురువులుగా మీరు ఎవరిని భావన చేస్తారో వాళ్ళని నమ్ముకొని వెళ్ళండి. అంతే తప్ప ప్రతి వారిని కూడా మీరు నమ్ముకోవడం వల్ల ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దానిలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. తర్వాత రవి కూడా మనకు ఈ యొక్క స్థితి వల్ల మంచిది కాదు. 9వ స్థానంలో పితృకి అంటే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యం రావటం కానీ, లేదా తనకు పూర్వీకుల్లో నానమ్మనో అమ్మమ్మనో ఎవరో ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన దుర్వార్తలు వినటం కానీ, ఎవరో అటువంటి వార్తలు వినటం కానీ, అట్లానే వీరికి ఇంకా ఏంటంటే ఈ శని వల్ల కర్మదోషాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి పట్టి పీడిస్తూనే ఉంటాయి. తర్వాత ఈ రాహు ద్వితీయంలో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంతవరకు స్తబ్దుగా ఉండటం, అప్పటి వరకు పోదాం అనుకున్న వాళ్ళు వెనకాలకు వేయటం, ఉద్యోగస్తుల్లో ప్రమోషన్లు వాటికి కానీ ఇంకా ఇంక్రిమెంట్లకు కానీ ఆశించకండి. ఉన్నదాంతో జీవనం చేయండి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఉన్న దాంట్లో జీవనం చేయండి. మంచి కాలం వెలగాకపోతే ఎల్లుండి వస్తుంది, ఖచ్చితంగా దానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇవాళే నా జీవితంలో నాకు హైక్ రాలేదు, ఎంత చేసినా ఇంతేనా ఈ యొక్క ఉద్యోగంలో ఉండే వ్యాపారి యొక్క వృత్తిలో అనుకోవద్దు. టైం ఉంటుంది, టైం వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. టైం గురించి వెయిట్ చేయాలంతే. అంతేగాని మనకు ఇంకా ఎంత చేసినా ఇంతే ఫలితం వస్తుందా అనుకోవద్దు. కాబట్టి సమయానికి కొంత ఆలోచన సమయంలో పాటిస్తే అన్ని శుభ ఫలితాలు వస్తాయి. కుజుడు వల్ల 8వ స్థానం వల్ల కూడా చికాకులుగా ఉంటాయి. సంతానం వల్ల మొండిగా వ్యవహరించడం, చదువుకోమంటే చదువుకోకపోవటం, ఇంకా కొడతామంటే 2 కొట్టమనడం, బతిమలాడించి చెప్పాలి పిల్లలకు కూడా. వీళ్ళు కుంభరాశి పిల్లలు ఎవరైతే ఉంటారో బతిమలాడి చెప్పించుకోండి. కానీ మీరు 4 మాటలు అంటే దానికి మనసు నొచ్చుకోవటం, వాళ్ళు ఇంకోటి ఏదో చేసుకోవటం, లేదన్నా వాళ్ళకి మనసు వచ్చి నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నేను ఎంత చదివినా ఇంతేనా అని ఒక మానసిక అస్థైర్యాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు మీరు. కాబట్టి మానసిక స్థైర్యాన్ని నింపండి, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి. అంటే పిల్లల్ని బతిమలాడిస్తే ఎట్లా వింటారో తెలుసుకోండి. అట్లా
వాళ్ళని ఆ వార్తలతో కానీ లేకపోతే మీ దగ్గర ఉండే వేడితో అయితే సంతోషంగా ఉండి వాళ్ళు మా నాన్నగారు చెప్పారు మా అమ్మగారు చెప్పారు మనం చేసుకుంటాం అనే ఏదైతే స్థితికి వస్తారో అట్లా వాళ్ళు వ్యవహరించడం మంచిది. కాబట్టి ఈ విధంగా ఆ సంతానానికి చికాకు పడకుండా ఉండడం మంచిది. ఈ విధంగా కుంభరాశి వారు చూస్తే ముఖ్యంగా శని దోషాలు పోవటానికి ఈ యొక్క శివాలయంలో అభిషేకాలు చేయటం, వెంకటేశ్వర స్వామికి తులసిమాల అర్చన చేయటం, నవగ్రహాలు ధ్యాన శ్లోకాలు చేసుకోవటం, ఇంకా అవకాశం ఉంటే నవగ్రహ హోమం ఎక్కడం జరిగితే దాని హోమంలో పాల్గొనటం, నవగ్రహ ధాన్యాలు దానం చేయటం, నవగ్రహ ధాన్యాలు ఏదన్నా హోమం చేయలేని వాళ్ళు కనీసం ఎక్కడ అగ్నిహోత్రం వెలిగే చోట వెళ్ళి దానిలో గురుస్థానాల్లో వేయటం కూడా చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. లేదా గంధం లేపనం చేయటం, గురువులు అంటే మీకు దగ్గరగా ఉండే దేవాలయాలు ఏవైతే ఉంటాయో గురుస్థానాలు గురుక్షేత్రాలు, ఆ గురుక్షేత్రాలకు వెళ్ళి లేపనం గంధంగా సమర్పించడం, పచ్చకర్పూరం గంధం వేయటం వల్ల కొంతవరకు సమయం కలుగుతుంది. ప్రతి ప్రదోషం శనిత్రయోదశి రాబోయే త్రయోదశి యొక్క శనివారాలు తైలాభిషేకం చేయటం, అట్లాగే రాబోయే వినాయక చవితి రోజుల్లో కుంభరాశి వారు ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే జిల్లేడు యొక్క ఆకులు కానీ జిల్లేడు పూలతో కానీ సూర్యనారాయణ గణపతికి అర్చన చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. అట్లా జమ్మి రోజు దొరికితే రోజు ఆ యొక్క గణపతికి అర్చన చేసుకోవడానికి ఆ జమ్మిని అర్చన చేయడం మంచిది. అట్లా గరిక, వీటి వల్ల చాలా వరకు జిల్లేడు వృక్షంతో ఉన్న మొదలు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజ చేయడం కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి.